ప్రసిద్ధమైనటువంటి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుండి ఖమ్మంలోని కొత్తగూడెం వరకు బొగ్గు గనులు విస్తరించాయి. మొట్టమొదటి బొగ్గు బావి ఖమ్మంలోని సింగరేణి అనే ప్రాంతంలో తవ్వబడింది. అక్కడి నుండి గోదావరి నది తీర అన్ని ప్రాంతాల్లో కూడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు. అక్కడి నుండి బొగ్గు బావులు తవ్వకం ప్రారంభమైంది. సుమారు 100 ఏళ్లకు పైగా క్రితం ఇక్కడి బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నాయని కనుగొన్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు బొగ్గు యొక్క ప్రాధాన్యత తెలుసు కాబట్టి బొగ్గు బావి తవ్వకాలను అనేక ప్రాంతాల్లో చేపట్టారు. కొత్తగూడెం నుండి ఇక్కడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి వరకు కూడా ఈ బొగ్గు గనులు అండర్గ్రౌండ్ మైన్స్ అంటారు. ఇప్పుడంటే ఓపెన్ కాస్ట్ మైన్స్ వచ్చినాయి, కానీ అప్పుడంతా అండర్గ్రౌండ్ మైన్సే. వాటిని ఫస్ట్ ఇంక్లైన్, సెకండ్ ఇంక్లైన్, థర్డ్ ఇంక్లైన్, ఫిఫ్త్ ఇంక్లైన్ అని ఇట్లా పేర్లు పెట్టేవాళ్ళు. ఇంక్లైన్ అంటే స్లోప్, బొగ్గు బావి ఇలా ఉంటుంది. పని చేసే చోట మాత్రం, బొగ్గు బ్లాస్ట్ చేసే చోట మాత్రం చదునుగా ఉంటుంది, కానీ ఆ పని ప్రాంతానికి చేరుకునే వరకు కూడా ఇలా స్లోప్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఇంక్లైన్ అన్నారు. సో ఆ బొగ్గు గనిలో కరెంటు అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంటుంది కాబట్టి కరెంట్ అనేది ఉండదు. అప్పుడు నెత్తికి టోపీ, ఇక్కడ లైట్ పెట్టుకునేవాళ్ళు, బ్యాటరీతో లైట్ వచ్చేది, దాంతో బొగ్గు బావిలో దిగేవాళ్ళు కార్మికులు. అప్పుడు ఈనాటి ఆధునిక పరికరాలంటూ అప్పుడు లేవు. వాళ్ళు కందీల అంటే కిరోసిన్ తో మండేటువంటి కందీలను చేతబట్టుకొని నెత్తిన టోపీ పెట్టుకొని ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ని తీసుకొని బొగ్గు బావిలోకి వెళ్ళేవాళ్ళు. అక్కడ బర్మాలు పెట్టి వాటన్నిటినీ ఒకచోట వైర్ చేర్చి అక్కడ నుండి బ్లాస్ట్ చేసేవాళ్ళు. బ్లాస్ట్ చేసినప్పుడు బొగ్గు అంతా అలా కుప్పగూలేది. ఈ బ్లాస్టింగ్ సమయంలో ఏమర్పాటుగా ఉన్నా కార్మికుల ప్రాణాలు, అక్కడ పనిచేసే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రూఫు అనుకోకుండా కూలిపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు అనేక మంది చనిపోతారు. అట్లా జరిగిన సంఘటనలు చాలా కోకొల్లలు ఉన్నాయి. అప్పుడు ఇంత సేఫ్టీ మెజర్స్ లేవు, అంటే భద్రతా చర్యలు, భద్రతా పరికరాలు అప్పుడు అందుబాటులో లేవు. దానివల్ల కార్మికులు పుడమి తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టెడు కష్టాలకు వచ్చి ప్రాణాలకు తెగించి నల్ల బంగారం అని పిలువబడేటువంటి బొగ్గుని తీసేవాళ్ళు. అక్కడి నుండి ఆ ప్రాంతానికి కొద్ది దూరంలో, ఇప్పుడు మనం రైలు పట్టాలు ఎలా ఉంటాయో ఈ లాడీసులు అంటారు, బొగ్గు నింపేటువంటి టబ్బులను లాడీసులు అంటారు వీళ్ళ పరిభాషలో. ఈ లాడీసులలో తీసుకొచ్చి వేసేవాళ్ళు. ఈ బ్లాస్టింగ్ పాయింట్కు ఈ లాడీసులు ఉండే పాయింట్ కనీసం ఒక 100 గజాలకు ఎక్కువ ఉంటుంది. అక్కడ పని ప్రదేశంలో ఎలా ఉంటుందంటే, అది మైన్ కాబట్టి అనేక మీటర్లు, 100 మీటర్లు తవ్వారు కాబట్టి అక్కడంతా వాటర్ ఉంటుంది, బురద ఉంటుంది. దానికి ఎప్పటికప్పుడు తోడేసినప్పటికి కూడా పంపింగ్ సిస్టమ్ ఉంటుంది, బయటకు తోడేసే పంపులు ఉంటాయి. అయినప్పటికి కూడా నిరంతరం పైనుండి కానీ కింది నుండి కానీ అనేక ప్రాంతాల నుండి వాటర్ వచ్చేది. ఆ వాటర్లో బొగ్గు గని కార్మికుడు ఒకరు తట్టలో ఎత్తేవాడు, చెమ్మస్ అంటారు ఎత్తేదాన్ని వాళ్ళ భాషలో, చెమ్మస్ అంటారు. ఆ చెమ్మస్తో తీసి తట్టలో వేసేవాడు. ఈ కార్మికుడిని నెత్తి మీద పెడితే ఆ కార్మికుడు దాన్ని మోసుకుంటూ ఆ బురదలో, ఆ నీటిలో
ఒక 100 గజాల వరకు దూరం నడిచొచ్చి ఆ టబ్బులలో నింపేవాళ్ళు. ఈ పని ప్రాంతంలో ఈ బ్లాస్టింగ్ వల్ల, అండర్‌గ్రౌండ్ కావడం వల్ల అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. తర్వాత ఈ బ్లాస్టింగ్ అప్పుడు వచ్చేటువంటి దుమ్ము, ధూళి ముక్కులోకి వెళ్ళి ఊపిరితిత్తులకు చేరి ఊపిరాడని పరిస్థితి ఉంటుంది అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో కూడా కార్మికులు పొట్ట తిప్పల కోసం కోటి తిప్పలు పడ్డారు. అసలు మైన్స్లో దిగాలంటేనే భయపడేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాల నుండి చాలామంది అనేకులు కోల్ మైన్స్ అంటే భయపడేవాళ్ళు. అప్పుడు ఈ కంపెనీ యాజమాన్యం, మేనేజర్లు వీళ్ళకు నచ్చజెప్పి మీకు కంపెనీ క్వార్టర్ ఇస్తూ ఉండటానికి, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, మంచి జీతం వస్తుంది, మీరు పని చేయండి అని వాళ్ళను బతిమిలాడి బామాలి రోడ్డెంబడి పోయేటోళ్ళని తీసుకుపోయి కూడా కొలువులు ఇచ్చారు. ఇప్పుడు కొలువు రావాలంటే కోటి కష్టాలు పడాలి, కానీ అప్పుడు పిలవకుండానే వాళ్ళే పిలుచుకుపోయి కొలువులు ఇచ్చేవాళ్ళు. కొంతమంది చేరి పని చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే జీతాలు, అప్పుడు వారం జీతాలు ఉండే బిగినింగ్లో, వారానికి ఒకసారి జీతం వచ్చేది. ఈ ఊర్లలో పనిచేసేటువంటి ఈ కూలీలు, గిట్టుబాటు కాని పంటలు తీసేటువంటి రైతులు చాలామంది, ఈ కొంతమంది ఎవరైతే కోల్ మైన్లో పనిచేస్తూ కొంచెం ఆదాయం సంపాదించి కాస్త మంచి బట్టలు వేసి ఉండటానికి ఒక క్వార్టర్ ఉండడం వల్ల అనేక మంది కార్మికులు బొగ్గు గనుల్లో పనిచేయడానికి ముందుకు వచ్చారు. అట్లా కార్మికుల సంఖ్య పెరుగుతూ పోయింది, మైన్స్ సంఖ్య కూడా పెరుగుతూ పోయింది. కానీ దురదృష్టవశాత్తు బొగ్గు బావిలో కనీస భద్రత సౌకర్యాలు లేకుండే. అప్పుడు అనేవాళ్ళు కార్మికులు, తల్లి కడుపులోకి పోతున్నాం, బతికుంటే పైకి వస్తాం, లేకుంటే చనిపోతాం. భార్య పిల్లలతో కూడా అదే చెప్పేవాడు. నేను డ్యూటీకి వెళ్తున్నా, నాకు జరగడానికి ఏదైనా జరిగితే నువ్వు బాధపడకు, మన పిల్లల పోషణ కోసం నేను ఎంతటి కష్టాన్నైనా పడతానని కార్మికులు బొగ్గుబావిలోకి వెళ్ళేవాళ్ళు. ఆ బొగ్గుబావిల దగ్గర ప్రసిద్ధమైనటువంటి ఒక మైసమ్మ, చిన్న గుడి లాంటిది మైసమ్మ గుడి ఉండేది. పోయేటప్పుడు ఆ మైసమ్మకు మొక్కి, తల్లి నన్ను క్షేమంగా బయటకు తీసుకురా అని చెప్పి పోయేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత కూడా మైసమ్మకు మొక్కేవాళ్ళు అన్నమాట. అక్కడ ఆ క్రమంలోనే ఒక ఆనవాయితీ ఏం ఏర్పడిందంటే, కార్మికులు మైసమ్మకు ఏటను కోసేటువంటి ఒక ఆచారం అమల్లోకి వచ్చింది. అప్పుడు కార్మికులంతా ఒక 20 మంది 30 మంది ఇట్లా కలిసి 2-3 మేకలను కొనుక్కొని ఆ మైసమ్మ గుడి దగ్గర కోసి అందరూ వంటలు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మనం వనభోజనాలకు ఎట్లా పోతున్నామో అప్పుడు కూడా అలా ఆ కార్మికులు పనిచేసేవాళ్ళు. అయినా ఇళ్ళల్లో కరెంటు ఉండదు, సరైన రోడ్లు లేవు, బస్సు సౌకర్యాలు లేవు, అప్పుడు వాహనాలు లేవు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎంత కష్టపడ్డా, రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా చాలని జీతం వచ్చేది. ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడైనా కూడా శ్రమకు విలువ కడతాడే తప్ప, అంటే శ్రమ శక్తికి విలువ కట్టాడు వాడు. అంటే నువ్వు 8 గంటలు పనిచేసినప్పుడు నువ్వు ఎంత శక్తిని అయితే కోల్పోతావో అంత శక్తిని సరిపడా పుంజుకోవడానికి, నువ్వు బతికుండటానికి, అంటే రేపు నువ్వు పని చేయడానికి నీలో ఒంట్లో ఓపిక రావడానికి సరిపడేంత చాలని జీతం ఇస్తారు. ఇది ఏ పెట్టుబడిదారుడు అనే లక్షణం అదే. దీన్నే మనం దోపిడీ అంటాం. ఈ విధంగా కార్మికులు అనేక విధాలుగా దోపిడీకి గురయ్యేవాళ్ళు. శారీరక శ్రమ చేసేవాళ్ళు, ఏ సౌకర్యం లేకున్నా అసౌకర్యాల మధ్యనే జీవనం సాగించేవాళ్ళు. భార్య పిల్లల్ని పోషించడం కోసం ప్రాణాలకు తెగించి, పని కాదు నిజం చెప్పాలంటే అదొక పోరాటం. ఆ బతుకు పోరాటంలో
అనేక మంది అండర్‌గ్రౌండ్‌లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం జరిగాయి. ఒక్కొక్కప్పుడు బ్లాస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, పైనుండి బొగ్గు కూలుతదనమాట కుప్పలు కుప్పలుగా. కూలినప్పుడు ఆ బొగ్గు కింద చితికిపోయి, నలిగిపోయి చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మందమారులో కేకే5 అని ఒక బావి ఉంటుంది. కళ్యాణ్ ఖని 5 దాని పేరు. దాన్ని కేకే5 అంటారు. అక్కడ ఒకసారి రూఫ్ బ్లాస్టింగ్ తర్వాత కాసేపటి వరకు పైకప్పు సేఫే అనుకున్నారు. కానీ అక్కడ సర్దార్ అంటే అని ఒకరు ఉంటారు. వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారనమాట. అక్కడ ఒక ర్యాంక్ ఆఫీసర్ ఉంటాడు. వెళ్ళి చెక్ చేయాలా. చేసిన తర్వాత మీరు వెళ్ళి పని చేయండి అని చెప్పాలా. అతను వెళ్ళొచ్చినప్పుడు ఏమీ జరగలేదు. కానీ కార్మికులు వెళ్ళి తట్టలు మోస్తున్నప్పుడు ఒకేసారి రూఫ్ కూలి 20 మంది కార్మికులు స్పాట్లో చచ్చిపోయారు. ఇంకా వీళ్ళ జీతానికి మార్కెట్లో ఉన్న సరుకుల రేట్లకు అసలు పొంతన ఉండేది కాదు. చాలని జీతం, ఖాళీ కడుపులు, ఆకలి కేకలు, అసౌకర్యాలు మధ్య జీవనం అనేది దుర్లభమైపోయింది. అప్పుడు జీవించాలంటే పని చేయాల్సిందే. పని చేసినా జీవించడానికి అవసరమైన సరిపడే ఆహారం కానీ సౌకర్యాలు కానీ లేకుండే. పగలు రాత్రి పని గంటలతో సంబంధం లేకుండా రెక్కలు ముక్కలు చేసుకునేవాళ్ళు. అయినా వాళ్ళు జీవితంలో కావలసిన కనీస సౌకర్యాలను కూడా పొందలేకపోయేవాళ్ళు. అర్ధాకలితో అలమటించేవాళ్ళు. సింగరేణిలో ఆఫీసర్లని దొర అంటారు. పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు కదా. ఈ కార్మికులంతా కూడా పల్లెటూరు నుండి బతుకు తెరువు కోసం పట్టణాలకు వచ్చిన వాళ్ళు కాబట్టి పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఆఫీసర్ అనడం, మేనేజర్ అనడం తెలియదు పాపం. అందుకే దొర అని పిలిచేవాళ్ళు. ఈ దొరలకేమో అంటే సింగరేణి ఆఫీసర్లకు యాజమాన్యం మంచి సకల సౌకర్యాలు కలిగినటువంటి వాళ్లకు బంగ్లాలు కట్టించింది. వాళ్ళకు 4 రూమ్ల ఇల్లు, చుట్టూ కరెంటు సౌకర్యం, ఇంట్లో నల్ల సౌకర్యం, వాళ్ళకు రోడ్డు సౌకర్యం, వాళ్ళకు కారు సౌకర్యం, అన్ని వసతులు అధికారులకు ఉండేవి. కానీ కార్మికులకు కనీసం సైకిల్ కూడా గతి లేదు. సింగరేణి క్వార్టర్స్ కట్టారు. అవి కూడా ఎన్ని చాలని ఒక 20% మందికి ఈ సింగరేణి క్వార్టర్స్ కేటాయిస్తే 80% మంది గడ్డి గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల్లోనే జీవనం సాగించారు. ఆ గుడిసెలకు కరెంటు ఉండదు. ఆ గుడిసెలకు నల్లా కనెక్షన్ ఉండదు. పబ్లిక్ ట్యాప్ ఏదో ఉంటుంది. ఒక వీధికి ఒకటి ఉండేది, మహా అంటే వీధికి ఒకటి ఉండేది. ఆ వీధి దగ్గర ఆ బిందెడు నీళ్ళ కోసం ఒకరికొకరు కొట్టుకు తెచ్చేవాళ్ళు. ఈ క్రమంలోనే సింగరేణిలో కార్మికులలో అసంతృప్తి. ఎక్కడైనా ఆకలి అవుతున్న వాడికి, కడుపు మండేవాడికి కోపం వస్తుంది. చాలని జీతంతో ఎన్నాళ్ళు ఇంకా బతకాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ క్రమంలోనే అన్యాయాలను సహించి అక్రమాలను భరించి దోపిడీని సహించి పోరాడాలి, అసలు దీన్ని ప్రశ్నించాలి, ఆకలితో చావడం కంటే కొట్లాడి చేద్దాం, ప్రశ్నించడం నేర్చుకుందాం అనేటువంటి ఆలోచనతో చాలామంది కార్మికులు, అయ్యా దొర, మాకు ఈ జీతాలు చాలట్లేదు, మా గుడిసెలకు కరెంటు లేదు, మాకు మంచినీళ్ళు పంపులు లేవు, ఇవన్నీ కావాలని వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. ప్రశ్నించేవాడు ఉన్నప్పుడు యాజమాన్యం ఎప్పుడైనా ఏం చేస్తుంది? వాడిని అణిచిపెట్టాలని చూస్తుంది.
కానీ ఎంత అణిచిపెడతారో అంత తిరుగుబాటు కూడా ఉంటుంది. ఇది చారిత్రక సత్యం. ఏ దేశంలో అయినప్పటికీ కూడా కార్మికులు, కాయ కష్టం చేసే కార్మికుడు ఆకలి కడుపుతో ఎన్నాళ్ళని పని చేయగలుగుతాడు? తన ఆకలి తీర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆ తెగువ అనేది ఈ దోపిడీ వ్యవస్థ యొక్క స్వరూపంలోనే ఉంది. యాజమాన్యం ఎప్పుడు కూడా తన స్వలాభం చూసుకుంటుంది, కార్మికులతో ఎక్కువ పని చేయించాలనుకుంటుంది, కార్మికుని ఇచ్చే జీతం తక్కువిచ్చి ఎక్కువ దోచుకోవాలని చూస్తుంది. ఇక్కడ ఈ రెండు వర్గాలు అంటే యాజమాన్యము ప్లస్ కార్మికులు, ఈ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంటుంది. ఇదే వీడు దోచుకోవాలని చూస్తాడు, వీడు శ్రమకు తగ్గ ఫలితం కావాలని చూస్తాడు. ఇది చారిత్రక వైరుధ్యం. ఈ వైరుధ్యం నుండి పుట్టిందే ఆగ్రహం. ఈ ఆగ్రహం అనేది ఒక్కో రూపంలో ఉంటుంది. ఒకసారి సాధారణంగా నిరసన వ్యక్తం చేస్తారు, ఒకసారి అయ్యా బాంచనని కాలు మొక్కుతారు, తర్వాత 10 మంది పోయి అడుగుతారు, అప్పటికి కూడా వినకపోతే సమ్మె చేస్తారు. ఈ ఆగ్రహం నుండి, ఈ ఆకలి నుండి, ఆకలి కేకల నుండి పుట్టిందే విప్లవాగ్ని. బొగ్గుకు మండే స్వభావం ఉంటుంది. బొగ్గు గన్నుల్లో పనిచేసే వాళ్ళల్లో కూడా ఆ మండే స్వభావం వచ్చింది. ఒక పిల్లవాడు చాక్లెట్ కొనివ్వమన్నప్పుడు కొనివ్వలేదనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? ముందుగా ఏడుస్తాడు, బతిమిలాడతాడు, తర్వాత ఏడుస్తాడు, ఆఖరికి ఏం చేస్తాడు? అందుబాటులో ఏ వస్తుంటే తీసి దాన్ని నేలకేసి కొడతాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ రివల్యూషన్. ఇక్కడ కార్మికుల్లో కూడా అదే ఒక విప్లవ భావన కలిగింది. ఆ విప్లవ భావన కలిగిన క్రమంలోనే సింగరేణిలో ఈ ఏఐటీయూస్ అని ఒక కాంగ్రెస్ ఐఎన్టీయూస్ అనేటువంటి కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఒక కార్మిక సంఘం ఉండే, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. అలాగే సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక కార్మిక సంఘం ఉండే, అది ఏఐటీయూసీ అనేవాళ్ళు. అయితే ఈ ఐఎన్టీయూస్, కాంగ్రెస్కి చెందిన ఐఎన్టీయూస్, ఈ సిపిఐకి చెందిన ఏఐటీయూస్ కూడా కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ యూనియన్లో సభ్యత్వం తీసుకోమని చెప్పి కార్మికుల్ని వాళ్ళ యూనియన్లో చేర్చుకొని ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర ఫండ్ కింద డబ్బులు వసూలు చేసుకొని లక్షలు సంపాదించేవాళ్ళు. అక్కడ సిపిఐ తరఫున అప్పుడు ఒక లీడర్ ఉండేవాడు, కాంగ్రెస్ తరఫున ఒక లీడర్ ఉండేవాళ్ళు. అయితే ఈ లీడర్లను నమ్ముకున్నటువంటి కార్మికులు రోజు రోజుకు తమ బతుకులు దిగజారిపోతున్నాయి ఎందుకని ఆలోచించడం మొదలుపెట్టారు. శ్రమ చేసేది మేము, కష్టపడేది మేము, ఈ కార్మిక సంఘాల నేతలకేమో కార్లు, మనకు కనీసము సైకిల్ కూడా గతి లేదు ఎందుకు అనేటువంటి ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన నుండి ఏర్పడే క్రమములోనే అప్పటికే శ్రీకాకుళంలో అంతకుముందు 1967లో నక్సల్బర్గ్లో చారు మజుందార్, కాను సన్యాల్, సత్యనారాయణ సింగ్ అనేటువంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాళ్ళు సిపిఐలో కొంతకాలం పనిచేసి, తర్వాత సిపిఐ నుండి విడిపడ్డటువంటి సిపిఎంలో కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత సిపిఐఎంఎల్ అనే ఒక సంస్థను స్థాపించి నక్సల్బర్గ్లో భూస్వాములను ఏరివేయడమే కార్యక్రమంగా ప్రధాన పోరాట రూపంగా తీసుకొని పోరాటం స్టార్ట్ చేశారు. నక్సల్బరిలో, డార్జిలింగ్ జిల్లాలో, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరిలో ఆ ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే భూస్వాములను ఏరివేసేది, నరికి చంపాలి, అప్పుడే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ ప్రజలు బాగుపడతారు అనేటువంటి పోరాటం అక్కడ మొదలైనప్పుడు దాని ప్రభావం దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళం మీద పడింది. ఈ శ్రీకాకుళ పోరాటము తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రభావం చూపించింది. అంటే లెఫ్ట్ భావజాలము,
అంతవరకు సిపిఐ భావజాలము ఉన్నటువంటి వ్యక్తులు సిపిఐ వల్ల కానీ సిపిఎం వల్ల కానీ తమకేమి ఒరగలేదు అనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో ఆగ్రహంతో వాళ్ళు ఈ భావజాలం వైపు రావడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే ఏర్పడింది సింగరేణి కార్మిక సమైక్య. ఈ సింగరేణి కార్మిక సమైక్య అనేది సిపిఐ ఎంఎల్ కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందినటువంటి నక్సలైట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కార్మిక సంఘం. ఈ కార్మిక సంఘము ప్రభావము అంతటా విస్తరించడానికి, అంటే కోల్ బెల్ట్ ఏరియా మొత్తం విస్తరించడానికి కారణము నాకు తెలిసినంత మట్టుకు బెల్లంపల్లిలో జరిగిన ఒక ప్రధానమైనటువంటి బహిరంగ సభ. అట్ దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్. అప్పుడు మా తెలుగు మాస్టారు, తర్వాత సింగరేణిలో పనిచేసేటువంటి ఒక కార్మిక నాయకుడు శ్రీనివాసనన్ గారు, వీళ్ళు అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇచ్చే ఉపన్యాసంలో నేను పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగాను కాబట్టి నాకు పేదరికం ఎందుకు వచ్చిందనేటువంటి ఆగ్రహంతో నేను స్కూల్లో ఉపన్యాసాలు ఇస్తే ఉపన్యాసాలు నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, నాలో ఉన్న ఆవేశాన్ని గ్రహించి ఆ సారు నాకు మహాకవి శ్రీశ్రీ పుస్తకాన్ని ఇచ్చారు, చదివి వినిపించాడు. అప్పుడు నాలో ఈ విప్లవాత్మక భావాలు ఏర్పడ్డాయి. అదే క్రమంలో రాష్ట్రంలో భూమయ్య కృష్ణగౌడల ఉరిశిక్ష రద్దు చేయాలనేటువంటి ఒక పౌర హక్కుల ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు పత్తిపాటి వెంకటేశ్వర్లు, ఈ కన్నాభిరామ్, చాలామంది ఈ న్యాయవాదులు ఉరిశిక్ష అనేది దారుణమైన శిక్ష, భూమయ్య కృష్ణగౌడులకు ఉరిశిక్ష ఎందుకు వేశారంటే అప్పటి ప్రభుత్వం వర్షన్ వాళ్ళు లచ్చు పటేల్ అని, అంటే జన్నారం దగ్గర తాళపేట దగ్గర ఉన్నటువంటి ఒక ఊరికి చెందినటువంటి లచ్చు పటేల్ అనేటువంటి ఒక భూస్వామిని చంపారని చెప్పేసి వాళ్ళకి సెషన్స్ కోర్టు ఉరికి శిక్ష వేసింది. ఈ ఉరిశిక్ష వేసినప్పుడు దాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పౌర హక్కుల సంఘం మీటింగ్లు పెట్టారు. ఆ పౌర హక్కుల సంఘం మీటింగ్ను ఆర్గనైజ్ చేసే బాధ్యత బెల్లంపల్లిలో నాకు అప్పచెప్పారు. సో ఆ విధంగా అప్పుడు పత్తిపాటి వెంకటేశ్వర్లను, అప్పుడు ఒక జర్నాటి మండలి అనేటువంటి సాంస్కృతిక సంస్థ ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ అది బ్యాన్ అయి ఉన్నది అనుకోండి. అప్పుడు ఆ జర్నాటి మండలి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ పౌర హక్కుల సంఘం నాయకులకు ఉపన్యాసాలు ఆ బెల్లంపల్లిలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించాయి. భూమయ్య కృష్ణగౌడ్ల ఉరిశిక్ష అన్యాయమైందని, దాన్ని రద్దు చేయాలని వాదనతో, డిమాండ్తో బెల్లంపల్లి, మందమారి తదితర ప్రాంతాల్లో మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ క్రమంలోనే ఎమర్జెన్సీ రావడం, ఎమర్జెన్సీ 77 ఎత్తివేయడం, తర్వాత మళ్ళీ కార్మిక పోరాటాలు స్టార్ట్ కావడం, ఆ నిరసనలకు ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు సరి అయినటువంటి సహకారం అందించకపోవడం వల్ల కార్మికులకు ఆల్టర్నేటివ్గా సింగరేణి సమైక్య ఏర్పడాలనేటువంటి ఆలోచన, సింగరేణి సమైక్యను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కొండపల్లి సీతారామయ్య నక్సలైట్ గ్రూప్లో చర్చకు వచ్చింది. అప్పుడు ఏమైందంటే పార్టీలోని ముఖ్య నేతల్లో ఏకాభిప్రాయం రాలేదు. వాస్తవంగా ఇప్పటికే అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాల్లో కార్మికులు చీల్చబడి ఉన్నారు. ఇప్పుడు మనం ఒక కొత్త సంఘం పెడితే మళ్ళా కార్మికులను చీల్చినట్లు అవుతాం, వాళ్ళ ఐకమత్యాన్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతాం. సింగరేణి కార్మిక సమైక్య పెట్టడం సరైన ఆలోచన కాదేమో అని ఒక వాదన కూడా కొంతమంది చేశారు. అప్పుడు ఉన్నటువంటి కొండపల్లి సీతారామయ్య వీళ్ళు ఏం చెప్పారంటే, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఎమ్మెల్యే ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? అవి న్యాయం చేయలేవు కాబట్టి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి యూనియన్లు కూడా కార్మికుల పక్షాన నిలబడి యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి
కార్మికులకు న్యాయం చేయట్లేదు కాబట్టి మనము ఈ కార్మికుల తరఫున కార్మికుల వాయిస్ వినిపించడం కోసం, కార్మికుల హక్కులు సాధించడం కోసం ఖచ్చితంగా కార్మిక సమైక్య ఒకటి మనం కార్మికుల సంఘం పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. అట్లా ఆవిర్భవించిందే సింగరేణి కార్మిక సమైక్య. ఈ సింగరేణి కార్మిక సమైక్య సికాస బెల్లంపల్లి నుండి కొత్తగూడెం వరకు విస్తరించడానికి కారణం అప్పుడు నల్లా ఆదిరెడ్డి అనే నక్సలైటు, అండర్గ్రౌండ్ నక్సలైటు బెల్లంపల్లికి వచ్చేవాడు. ఇక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేది 1974లో ఏర్పడ్డది. 1974లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పడ్డ తర్వాత అప్పుడు జిల్లా సెక్రటరీని ఫస్ట్ స్టేట్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మహాసభలు రామ్కోట్లోని ఎస్డిఆర్లో జరిగాయి. అక్కడ నన్ను ఆదిలాబాద్ జిల్లా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా నియమించారు. బెల్లంపల్లికి వచ్చిన తర్వాత ఆదిలాబాద్లో రాడికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాను. ఆ రాడికల్ ఉద్యమం ప్రభావంతోనే కార్మికులు రాడికల్స్ అంటే గౌరవించడం మొదలుపెట్టారు. ఇది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, కానీ కార్మికుల ఆర్గనైజేషన్ లేదు, కార్మికుల సంఘం లేదు. కాబట్టి ఆ క్రమంలోనే వాస్తవం చెప్పాలంటే ఈ సికాస పుట్టుకొచ్చింది. కార్మికుల స్టూడెంట్స్ తరఫున పోరాటేటువంటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులను సమీకరించి విప్లవ భావాలను రేకెత్తించి విప్లవ చైతన్యం కలిగిస్తున్న క్రమంలో కార్మికుల్లో విప్లవ భావాన్ని, పోరాటం మనస్తత్వాన్ని, తిరగబడే చైతన్యాన్ని రగిలించడానికి ఏర్పడిన సికాస చారిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించింది. ఆనాడు కార్మికులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో, కనీస సౌకర్యాలు కల్పించాలనేటువంటి డిమాండ్తో సికాస కార్మికులతో పోరాటాలు చేయించింది. నిజం చెప్పాలంటే కార్మికుల్లో పోరాడే చైతన్యం తీసుకువచ్చింది సింగరేణి కార్మిక సమైక్య. కొంతమంది దాని భావజాలంతో వ్యతిరేకించవచ్చు, కానీ వాళ్ళు ప్రతిపాదించిన వాళ్ళు డిమాండ్లు ఎవరు కాదనలేకపోయారు. అనివార్యంగా సికాసకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. సికాస బెల్లంపల్లి, మందమారి, రామకృష్ణపురం, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం వరకు కూడా అనేక మైన్స్ మీద మైన్స్ కమిటీలను ఏర్పాటు చేసింది కార్మికులతో. ఈ కమిటీలకు కొంతమంది బాధ్యులను ఏర్పాటు చేసింది. వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళలో విప్లవ భావాలని రేకెత్తించడంతో పాటు పోరాడేటువంటి తత్వాన్ని నేర్పింది. పోరాటంలో ముందుకు దూసుకుపోయేటువంటి ఒక ధైర్యాన్ని కూడా నింపింది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, బాధలు తప్ప, పేదరికం తప్ప, పోరాడండి, మీ ముందు మేముంటాం అని సికాస నాయకులు కార్మికులతో కలిసి కార్మికుల ఇళ్లల్లో ఉండి కార్మికుల తిండి తిని కార్మిక వర్గంతో మమేకమైపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమం జరిగినా కార్మికులే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అనేక దేశాల పోరాటాలు తీసుకుంటే లెనిన్ ఏమంటాడంటే వర్కింగ్ క్లాస్ ఈజ్ ద వ్యాన్ గార్డ్ ఆఫ్, అంటే వీళ్ళకు ఆ ప్రజల అగ్రగామి దళం అంటాం, వ్యాన్ గార్డ్ అని. ఈ వ్యాన్ గార్డ్గా నిలబడేటువంటి కార్మికుల్లో రైతులు, కూలీలు, విద్యార్థులు, మేధావులు పోరాటంలో పాల్గొంటే ఈ పోరాటాలకు వీళ్లకు
నాయకత్వం వహించేది ఏంటంటే కార్మిక వర్గ చైతన్యం కలిగిన వాళ్ళే అని చెప్పి కార్మికులను ముందుకు నడిపించారు. తొలిసారిగా వాళ్ళు సమ్మె చేయించింది కనీస సౌకర్యాలు కల్పించమని. కనీస సౌకర్యాలు అంటే అండర్‌గ్రౌండ్‌లో గాలి ఉండదు, వెలుతురు ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, అన్ని బురద నీళ్ళే కాబట్టి. తర్వాత కార్మికులు టబ్బులలో బొగ్గు నింపడానికి అవసరమైనటువంటి సరిపడే టబ్బులు కూడా ఉండేవి కావు. ఈ కనీస సౌకర్యాలు కల్పించమని సమ్మె చేయించారు. అయితే యాజమాన్యం మొండి పట్టుదలతో ఉండడం వల్ల అనేక సార్లు సికాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమ్మెలలో కూడా వైఫల్యాలు చవిచూడక తప్పలేదు. కానీ సికాసా కార్మికులలో తమ పట్టును మాత్రం కోల్పోలేదు. ఎందుకంటే కార్మికులకు సికాసా భావాలు కానీ, సికాసా నడిపించే బాట కానీ సరైనవని నమ్మారు. ఈ క్రమంలో బహుశా 78లో అనుకుంటా 52 రోజులు సికాస ఆధ్వర్యంలో బెల్లంపల్లి నుండి కొత్తగూడెం వరకు సమ్మె జరిగింది. ఈ సమ్మెకు కూడా పిలుపు ఎలా ఇచ్చారంటే ప్రతి మైన్కి వెళ్ళి వాళ్ళని కార్మికులను చేరదీసి వాళ్లకు విషయం చెప్పి వాళ్ళను పోరాటానికి సమాయత్తం చేయడానికి అప్పుడు ఆ క్రమంలో నిర్బంధం కూడా స్టార్ట్ అయింది. దాంతో ఏం చేశారంటే రాత్రి 2, 3 ఆ ప్రాంతంలో ప్రతి మైన్స్ మీద పోస్టర్లు వేసేవాళ్ళు. సమ్మె ఈ రోజు నుండి సమ్మె ప్రారంభించాలి, నిరవధిక సమ్మె చెయ్యాలా, యాజమాన్యం మేనేజ్మెంటు కంపెనీ దిగొచ్చే వరకు మనం వెనుకడుగు వేయద్దు, దినదినం ఆకలితో చావడం కన్నా పోరాటంలో చేద్దాం అనేటువంటి ఒక సందేశంతో వాల్ పోస్టర్లు వేశారు. వాల్ పోస్టర్లు చూసినటువంటి అప్పుడు చదువు వచ్చిన వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. అయినా కూడా చదువు వచ్చిన వాళ్ళు ఆ పోస్టర్లను చదివిన వాళ్ళు మిగతా కార్మికులకు చెప్తే బెల్లంపల్లి నుండి మొదలుకొని కొత్తగూడెం దాకా సమ్మె మొదలైంది. యాజమాన్యం చాలా రకాలుగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా కార్మికులు ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం ఇలా గడిచిపోతున్నాయి. ప్రలోభాలు కూడా పెట్టారు. కొంతమందికి డబ్బులు ఆశ చూపెట్టారు. అప్పుడున్నటువంటి ఐఎన్టీసీ, ఏఐటీసీ వాళ్ళని కూడా రంగంలోకి దింపారు. ఆ రంగంలోకి దింపి వాళ్ళతోని కూడా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయించాలని కూడా చూశారు. కానీ ఆపలేకపోయారు. సమ్మెను ఎవరు నిరోధించలేకపోయారు. కారణం ఏమిటంటే సికాకు ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ఒక బలమైన పునాది. దానివల్లనే సమ్మె 52 రోజులు, అంటే చరిత్రలో, సింగరేణి చరిత్రలో ఏనాడు జరిగినటువంటి ఉద్ధృతమైన సమ్మె, నిరసన పోరాటం, అది కూడా శాంతియుతంగా పనులను బహిష్కరించి కార్మికులు చేసినటువంటి మహత్తర పోరాటంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ మహత్తర చైతన్యపూరితమైనటువంటి ఆ కార్మిక పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. దానికి ప్రధాన భూమిక వహించింది సింగరేణి కార్మిక సమీక్ష, అదే సికాసా. సికాసా కార్మికులు పక్షాన వహించి కార్మిక ఉద్యమాలని చేపడుతున్న క్రమంలో అప్పటి ప్రభుత్వాలు రాక్షసంగా వ్యవహరించాయి. వందలాది మంది కార్మికులను అరెస్ట్ చేసి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టింది అప్పటి ప్రభుత్వం. అదే క్రమంలో నిర్బంధాన్ని పెంచి
సికాసా నాయకుల కదలికల మీద నిఘా పెట్టి సికాసా నాయకులను తుదముట్టించితే ఈ ఉద్యమాలు ఆగిపోతాయి. సికాసా నాయకత్వాన్ని తుడిచిపెట్టడమే ధ్యేయంగా అప్పటి ప్రభుత్వంలోని అన్ని యంత్రాంగాలు సికాసా నాయకుల వేటను ప్రారంభించాయి. అనేక చోట్ల ఇన్ఫార్మర్ వ్యవస్థను తయారు చేశాయి. యువకులను జులాయిగా తిరుగుతున్నటువంటి లంపెన్ సెక్షన్ పిల్లలను యువకులను చేరదీసి వాళ్లకు డబ్బు ఆశ చూపి ఇన్ఫార్మర్గా పనిచేయకపోతే రాడికల్ అని ముద్ర వేసి ఫేక్ ఎన్కౌంటర్లో చంపుతామని బెదిరించి కొంతమంది ఇన్ఫార్మర్లను తయారు చేసుకున్నారు. అలాగే కోవట్లను కూడా తయారు చేసింది ప్రభుత్వం. దీనివల్ల ఏమైందంటే సికాసా నాయకులు షెల్టర్ తీసుకునేది ఎక్కడ? కార్మికుల సానుభూతి పరుల సికాసా సానుభూతి పరులైన కార్మికుల ఇళ్లలోనే. వీళ్ళకు ప్రత్యేకమంటూ ఒక ఆఫీసులు అంటూ ఉండవు కదా, లీగల్ ఆర్గనైజేషన్ కాదు. కాబట్టి వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. కాబట్టి ఈ సికాసా నాయకులను ఆదరించేటువంటి కార్మికులే వాళ్లకు షెల్టర్లు ఇచ్చేవాళ్ళు, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు. వాళ్లకు రానుపోను బస్సు ఛార్జీలు, కనీస బస్సు ఛార్జీలు వాళ్ళే ఇచ్చేవాళ్ళు. పూర్తిగా మా వాళ్ళు వీళ్ళు అని కడుపులో దాచిపెట్టుకొని కార్మికులు కాపాడేవాళ్ళు. అయితే కొంతమంది ఇన్ఫార్మర్ల వల్ల, కొంతమంది కోవట్ల వల్ల అనేక మంది సింగరేణి కార్మిక సమైక్య నాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఎంతోమందిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంతోమందిని అరెస్ట్ చేశారు. భరింపరాని చిత్రహింసలు పెట్టారు. పార్టీ నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, ముఖ్యులు ఎక్కడున్నారో చెప్పమని నానా చిత్రహింసలు పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు. కనీసం దాహమైతే నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పటికీ రోజుల తరబడి చిత్రహింసలు పెట్టిన చాలామంది పార్టీ రహస్యాలను కాపాడారు. సింగరేణి సమైక్యకు చెందిన నాయకులను కూడా కాపాడుకోగలిగారు. అయితే ఇన్ఫార్మర్ వ్యవస్థను ఒక వలలాగా ఏర్పడింది. సింపథైజర్స్ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే దాని మీద ఇన్ఫార్మర్లతో నిఘా పెట్టించింది పోలీసు వర్గం. పోలీసులే వచ్చి నిఘా పెడితే అక్కడి నుండి అక్కడికి రావడం తప్పించుకుంటారు, దొరకకుండా పోతారని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇన్ఫార్మర్లను ఉసిగొల్పింది. వాళ్ళకు వందల వేల రూపాయలు ఆశ చూపెట్టారు. ఆ డబ్బులకు సోమరిపోతులైన, జల్సాలకు అలవాటు పడిన వాళ్ళు ఇన్ఫార్మల్గా పనిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సింగరేణి కార్మిక సమైక్యలో పనిచేసే చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నాకు అందరి పేర్లు గుర్తు లేవు, వయోభారం వల్ల కావచ్చు, మరో వల్ల కావచ్చు. కానీ రమాకాంత్ ఎన్కౌంటరు చాలా దారుణమైన ఎన్కౌంటర్ అది. ఆయన మంచిర్యాల దగ్గరలోని నస్పూర్ కాలనీ దగ్గర ఒక సింగరేణి కార్మికుడి ఇంట్లో షెల్టర్ తీసుకున్నప్పుడు ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు మొత్తం ఇంటిని చుట్టుముట్టారు. ఇంటిని చుట్టుముట్టినప్పుడు తనకు అర్థమైపోయింది, తాను ఎలాగో ప్రాణాలతో బయటపడడం కష్టం. కాబట్టి ప్రాణాలకు తెగించి పోరాడదామని ఆయన పోలీసుల మీదకి
పోలీసులు ఆయన పోలీసుల మీదకి కాల్పులు మొదలయ్యాయి. దాదాపు నేను అనుకుంటాను 8 గంటల పాటు 8 గంటల పాటు పోలీసులకు ఆ ఒక్కడికి మధ్య తుపాకుల యుద్ధం నడిచింది. ఒక ఎస్ఐ అప్పటికి తలుపు తీసుకొని లోపలికెళ్ళి కాల్చేద్దామని చూస్తే తుపాకీ గుళ్ళకు ఆ పోలీసు కూడా చనిపోయాడు. అప్పుడు పోలీసులు ఎట్లయినా మట్టు పెట్టాలి అని చెప్పేసి ఏం చేశారంటే, ఆ సింగరేణి క్వార్టర్ మీద పైకి ఎక్కి రూఫ్ మీదకి ఎక్కి ఆ స్లాబ్కు పెద్ద రంధ్రం చేశారు. పెద్ద రంధ్రం చేసి ఆ రంధ్రంతోని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాల్చి చంపారు. అప్పుడు ఆ ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి సమయంలో 8 గంటల పాటు అప్పుడంటే ఈ ఛానళ్ళు లైవ్లు లేవు కానీ ఈ మీడియా దాదాపు అందరూ వచ్చారు. 8 గంటల పాటు అక్కడ వేల మంది జనం వచ్చి ఆ ఎన్కౌంటర్ దగ్గర తమ నాయకుడిని చంపేస్తున్నారనేటువంటి ఆవేదన వెలిపించారు. చాలా బాధపడ్డారు. బతికి బయటపడతాడేమో అని ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశ నిరాశ అయిపోయింది. 8 గంటలు ప్రాణాలకు తెగించి పోరాడి చివరికి ఆ రమాకాంత్ చనిపోయాడు. ఆయన మరణ వార్త తెలిసి వేలాది మంది ప్రజలు అక్కడికి వచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు తెలిపారు. కన్నీరు మున్నీరయ్యారు. ఆ ప్రాంతమంతా రమాకాంత్ అమర్ హే, రమాకాంత్ అమర్ హే అని ఆకాశం భూమి దద్దరిల్లేలా నినాదాలు చేశారు. గోడు గోడున ఏడ్చారు. అతని త్యాగం నిజంగా చాలా గొప్పది. త్యాగం అంటే మామూలు త్యాగం కాదు. అతనేం చదువు రానివాడు కాదు, తిండికి గతి లేనివాడు కాదు, చేద్దామనుకుంటే కొలువు దొరకదనే పరిస్థితి కూడా లేదు. తను చదువుకున్న చదువుకు సింగరేణిలో కూడా ఉద్యోగం వచ్చేది. ఏ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది. తనకు తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. తను తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, చేద్దామంటే కొలువు కూడా ఉంది. కానీ ఇవన్నిటిని వదిలేసుకున్నాడు. తాను బతకడంలో అర్థం లేదు. తన కోసం తాను ఎవరైనా బతుకుతారు, కానీ పరుల కోసం బతకడంలోనే జీవితాన్ని సార్థకత ఉంటుందని ఆయన మనస వాచ నమ్మినవాడు. ప్రజలే తన ప్రాణంగా, ఆ ప్రజల కోసమే నేను పోరాడాలి, పరుల కోసం పాటుపడని మన బతుకెందుకు అనుకున్నాడు. తుపాకీ అందుకున్నాడు. సాయుధ పోరాటంలో సంలీనమయ్యాడు. ఆ సాయుధ పోరాటంలో రమాకాంత్ ఒక వేగుచుక్కగా నిలిచాడు. వేలాది మంది, వందలాది మంది ప్రజల్లో ఒక విప్లవ చైతన్యాన్ని రగిలించాడు. ఆలోచించండి, అడుగు ముందుకెయ్యండి, మీ బానిస సంఖ్యలను మీరే తెంచుకోండి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని శ్రీశ్రీ రాసిన పాట అది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అని అంటూ ఆయన విప్లవ చైతన్యాన్ని కార్మికుల్లో రగిలించాడు. తన జీవితాన్ని పూర్తిగా విప్లవానికి అంకితం చేశాడు. చావో రేవో తేల్చుకుందాం, చచ్చినా బతికినా ప్రజల కోసమే, చావనేది అనివార్యం, కానీ కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె మనము బతకొద్దు అనుకున్నాడు. తన ప్రతి నెత్తురు బొట్టు ఈ ప్రజల విముక్తి కోసం ధారపోయాలనుకున్నాడు. చివరికంట ఊపిరున్నంత వరకు ప్రజల కోసం పోరాటం చేసి, ప్రజలే తన ప్రాణమని భావించి, ఆ ప్రజల మాన ప్రాణ
రక్షణ కల్పించటానికి, ప్రజలను ఆర్థిక దోపిడీ నుండి, దోపిడీదారుల దోపిడీ నుండి, అక్రమాల నుండి, అన్యాయాల నుండి, అణచివేత నుండి బయట పడేయడానికి మహత్తరమైనటువంటి పోరాటం చేశాడు. ఈ రోజుల్లో చూడండి, సొంత వాళ్ళే, కన్నవాళ్ళే ఎవరికి ఎవరు సహాయపడనటువంటి పరిస్థితులు ఆనాడు కూడా ఉన్నాయి. తాను బాగుపడితే చాలు, తనకు ఉద్యోగం వస్తే చాలు, తనకు ఇల్లుంటే చాలు, తనకు భార్య పిల్లలుంటే చాలు, నాకు నెలకింత జీతం వస్తే చాలు అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి సమాజంలో ఒక ఆశాకిరణంలా స్వార్థాన్ని పూర్తిగా వదిలేసి నిస్వార్థంగా ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజలను దోపిడీ నుండి విముక్తి చేయడం కోసం, సమాజ స్థాపన కోసం మార్క్సిజాన్ని నమ్మి, లెనినిజాన్ని నమ్మి, మావో ఆలోచన విధానాన్ని నమ్మి, మార్క్సిజం నేపథ్యంలో, మార్క్సిజం మార్గదర్శకత్వంలో తాను సాయుధుడై, ఆయుధుడై ప్రజా సమూహం కోసం అవిశ్రాంతంగా పోరాడి, అవిరల కృషి చేసి, ఆ ప్రజల కోసమే, ఆ ప్రజల మధ్యనే అమరుడయ్యాడు. అతని త్యాగం వెలకట్టలేనిది. ఆ త్యాగం మహత్తరమైనది.